ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుట్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత మా బాధ్యత అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. हैदराबाद सिटी में ऑपरेशन कवच की नाम से हम लोग नाकाबंदी कर रहे. ऑलमोस्ट 150 प्लेसेस में ये नाकाबंदी प्रोग्राम ऑपरेशन कवच चल रहे और 5,000 हमारा स्टाफ के साथ ये चेकिंग हो रहे. हमारा डीसीपीज, हमारा सीनियर ऑफिसर सब लोग ग्राउंड पे होके सब कैसे चल रहे, क्या हो रहे करके और व्हीकल का चेकिंग कैसे कर रहे हम लोग देख रहे. और अभी भी यहाँ पे मैं गुलजार हाउस के पास हूँ. हमारा डीसीपी साहब किरण की लीडरशिप में यहाँ पे व्हीकल चेकिंग हो रहे. ऑलमोस्ट अभी तक 25 व्हीकल सीज किया गया है और ये चेकिंग 10:30 बजे से सुबह ऑलमोस्ट 12:30 तक चलेंगे. ऑलमोस्ट बोले तो 2 आवर्स तक चलेंगे. बाद में हम लोग एरिया में फुट पेट्रोलिंग करके डोमिनेट करेंगे. इस कार्रवाई में सब सिटीजन्स को मैं रिक्वेस्ट कर रहा हूँ कि आप लोग हमारा स्टाफ से कोऑपरेट करने के लिए, और आपका सेफ्टी हमारा रिस्पॉन्सिबिलिटी है.